నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామం పేరుతో పుట్టిన నాట్యం కూచిపూడి. కూచిపూడి ఈ భూమి గంధర్వ స్వరాల మాధుర్యం కలిగిన ఓ పవిత్ర స్థలం. ఇది కేవలం ఓ గ్రామం మాత్రమే కాదండోయ్, ఇది కళా పూజారుల పుణ్యభూమి. ఇక్కడ ప్రతి వీధిలోనూ సంగీతం ఉంది, ప్రతి ఇంట్లోనూ నాట్యం ఉంది, ప్రతి మనసులోనూ ఆరాధన ఉంది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ నాట్యం, సంగీతం, అభినయాన్ని జీవన విధానంగా స్వీకరిస్తారు. ఇది కేవలం ఒక కళ కాదు, ఇది ఆత్మ సాక్షాత్కారం. చాలా మంది అనుకుంటారు కూచిపూడి అంటే కేవలం ఒక నాట్య శైలి పేరు అని, కానీ నిజానికి ఇది ఒక గ్రామం పేరు. అసలు ఈ పేరు ఎలా వచ్చింది రండి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కుచేలపురం అని పిలిచేవారు. మన పురాణాల్లో చదివే కుచేలుడు శ్రీకృష్ణుని స్నేహితుడు. కుచేలుని భక్తి, అతని కృష్ణ ప్రేమకు గుర్తుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. కాలక్రమేణా కుచేలపురం అనే పేరు కూచిపూడిగా మారింది. కానీ ఇక్కడ కళా సంపద మాత్రం యుగయుగాలుగా నిలిచిపోయింది. నాట్యం అనేది కేవలం వినోదం కాదు, అది యోగం, సాధన, భగవత్ సేవ. మన దేశంలో నాట్యం వేదకాలం నుంచే పూజితమైన కళారూపం. భరతముని రచించిన నాట్యశాస్త్రం అన్నిటికీ మూలం. అందులో చెప్పిన ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక నృత్య లక్షణాలు కూచిపూడిలో కనిపిస్తాయి. కూచిపూడి అంటే కేవలం భంగిమలు కాదు, ఇది ఒక జీవన మార్గం. ఒక కళను ప్రాచుర్యంలోకి తేవటం ఒక విషయం, కానీ ఆ కళకి ప్రాణం పోయటం, దాన్ని జనరంజకంగా మార్చటం ఒక మహత్తర కృషి. ఈ మహాకర్తవ్యం చేసిన మహర్షి సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి ముందుగా ఒక సన్యాసి. ఆయన వేదాలు, శాస్త్రాలు, నాట్య శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేశారు. కానీ ఒకరోజు ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. ఈ నాట్యం ఆలయం గోడల మధ్య పరిమితం కాకూడదు. ఆయన నాట్యాన్ని రంగస్థలానికి తీసుకువచ్చారు. ఆయన కళలే కూచిపూడి నాట్య రూపంగా మారాయి. నాటకాలు అనేవి కేవలం కథ చెప్పటం కాదు, కళా ప్రదర్శన, సంగీతం, అభినయంతో కలిసి భగవంతుణ్ణి ఆరాధించే విధానం. కూచిపూడికి నిజమైన గౌరవం తెచ్చిన నాటకం భామా కలాపం. సత్యభామగా కళాకారిణి రంగస్థలంలో ప్రవేశించినప్పుడు ప్రేక్షకులు కేవలం ఒక నాటకం చూస్తున్నట్లు అనుకోరు, వారు ఒక దివ్య రసాన్ని అనుభవిస్తారు. కూచిపూడి కళాకారులు ఈ నాట్యాన్ని కేవలం కళగా కాదు, జీవిత విధిగా స్వీకరించారు. గురుకుల విధానం కేవలం నాట్యాన్ని నేర్పడం కాదు, ఇది ఒక ఆత్మశుద్ధి, ఇది శ్రమతో కూడిన సాధన. ఈ గురుకులాల్లో కళాకారులు అర్ధరాత్రి వరకు సాధన చేస్తారు. నాట్యానికి ఆధ్యాత్మికతను కలిపి భగవంతుని సేవగా భావిస్తారు. భారతదేశం నుంచి ప్రారంభమైన ఈ కళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కీర్తిని సంపాదించుకుంది. ఇప్పటి తరం యువ కళాకారులు కేవలం కూచిపూడిని నేర్చుకోవటం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిస్తున్నారు. ఈ కళను భవిష్యత్తు తరాలకు అందించడానికి పెద్దపీట వేద్దాం. కళకు అసలు రూపం దాని శైలిలో ఉంటుంది. కూచిపూడి నృత్య శైలికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇతర భారతీయ నృత్య శైలులతో పోలిస్తే ఇది ఎంతో నాటకీయత, లయబద్ధత, భక్తిభావం కలిగిన నృత్యం. కళాకారులు స్టేజిపై నాట్యం చేస్తూ మాటలు మాట్లాడతారు. అంటే అభినయం, సంభాషణ, సంగీతం మూడింటిని కలిపే ఒక విలక్షణమైన కళారూపం ఇది. కూచిపూడి మొదటగా పురుషుల చేత ప్రదర్శించబడే నృత్య రూపంగా ప్రారంభమైంది. కానీ కాలక్రమేణా మహిళలు ఇందులో భాగమయ్యారు. ఈ నృత్యాన్ని ప్రదర్శించేందుకు బలమైన శరీరాధారణ, శక్తి, తాళ ప్రతిభ అవసరం. అందుకే పురుషులు ఎక్కువగా ప్రధాన పాత్రలో ఉండేవాళ్ళు. ఈ రోజు పురుషులు, మహిళలు సమానంగా కూచిపూడిని ప్రదర్శిస్తున్నారు. కానీ పురుష కళాకారుల పాత్ర మరింత ప్రత్యేకమైనది. కళాకారుడు తన సాధనతో ఎదుగుతాడు, కానీ ఆ కళను ముందుకు తీసుకువెళ్లే గురువు లేకపోతే ఆ కళ రూపాంతరం చెందదు. కూచిపూడిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన అద్భుతమైన గురువులు ఉన్నారు. వీరి కృషి వల్ల ఈ నృత్యం యుగయుగాలుగా సజీవంగా ఉంది. కేవలం నాట్య భంగిమలు, అంగ ప్రదర్శనలు మాత్రమే కాదు, కళాకారుడు ముఖభావాలే ప్రదర్శనకు ప్రాణం. కూచిపూడి కళాకారులు ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్య అన్నిటినీ సమపాళ్లుగా మేళవించాలి. కూచిపూడి నాట్యం కేవలం కళ కాదు, ఇది భగవంతుని సేవ. ప్రతి భంగిమ, ప్రతి గతి, ప్రతి ముద్ర భక్తిభావాన్ని వ్యక్తపరిచేలా రూపొందింది. కాలం మారినట్లు కళాకారులు మారినా కళ యొక్క ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. కూచిపూడి కూడా అనేక మార్పులు చవిచూసింది.
సంస్కృతి మారింది, ప్రదర్శన పద్ధతులు మెరుగుపడ్డాయి, కానీ కళకు ఉన్న ఆత్మ, దానిలోని భక్తిభావం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. కేవలం ఒక కళారూపమే కాదు, ఇది అన్ని కుటుంబాల జీవిత విధానం. తండ్రి నుండి కుమారుడికి, గురువు నుండి శిష్యుడికి ఇది తరతరాలుగా ముద్రితమైన ఒక సాంప్రదాయం. కవిత్వం నాట్యానికి ప్రాణం. కూచిపూడి నాట్యంలో అన్నమయ్య కీర్తనలు, శ్రీనాథుని శతకాలు, త్యాగరాజ కృతులు ప్రధాన పాత్ర వహించాయి. ఈ మహాకవుల రచనలు కేవలం భగవతుని వైభవాన్ని మాత్రమే తెలియజేయవు, భక్తుల మనసును నాట్యంతో మైమర్పింపజేస్తాయి. నగరం నుంచి గ్రామం, దేశం నుంచి మరొక దేశం, కూచిపూడి నృత్యం ఇప్పుడు అంతర్జాతీయ కళారూపంగా మారింది. భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయటంలో కూచిపూడి ఒక ప్రముఖ కళారూపంగా ఎదిగింది. కూచిపూడి నాట్యానికి మూలం భక్తి. ఇది కేవలం కళ కాదు, ఈశ్వరుని సేవ. ప్రతి నాట్య ప్రదర్శనలో భగవంతుని వైభవాన్ని చూపించాలన్నదే కళాకారుల ప్రధాన లక్ష్యం. సాంకేతికత పెరిగింది, ప్రేక్షకుల అభిరుచి మారింది, అయితే కళాకారుల నైపుణ్యంతో కూచిపూడి మరింత వెలుగొందుతుంది. ఇప్పుడు థియేటర్ ప్రదర్శనలు మాత్రమే కాదు, టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూచిపూడి అనేక మంది ప్రేక్షకులకు చేరబోతుంది. కొత్త తరం కళాకారులు సాంప్రదాయాన్ని నిలబెట్టి దానికి కొత్త వరవడి ఇస్తున్నారు. నవ్య నాట్య శైలులు, ఆధునిక తాళ ప్రక్రియలు, సాంకేతికతను వినియోగించుకోవటం, ఇవన్నీ కలిసి కూచిపూడిని ఒక కొత్త మలుపు తిప్పాయి. కళను గౌరవించడం, దాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం మన బాధ్యత. కూచిపూడి అనే కళా సంపదను రక్షించాలంటే ప్రతి భారతీయుడు, ప్రతి కళాప్రియుడు దీన్ని ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.